మీరేమంటారు మల్లేశ్వర్ గారు చెప్పిన కమెంట్స్ కి? ఎస్ నేను ఇంత ముందుగా చెప్పిన డెఫినెట్ కూడా అండి. ఇవాళ యుద్ధం అనేది ప్రపంచంలో ఎవరు కూడా కోరుకోరండి. ఇవాళ స్వయంగా ట్రంప్ గారి దేశమైన అమెరికాలోనే సొంత ప్రజలు, అదే ప్రత్యేకించి రిపబ్లికన్ ప్రజలు కూడా ఇవాళ ఈ యుద్ధానికి వ్యతిరేకంగా ఉన్నారు. మీరు చూసిర్రు, మన అందరం కూడా చూసాం. మన ఒక సైనికుడు ఏ విధంగా తిరుగుబాటు చేసిండు. అంటే ఈ యుద్ధం ద్వారా ఏం సాధించాలనుకుంటుండు అమెరికా? ఇవాళ తన సామ్రాజ్య ఆధిపత్యం కోసం ఎవరి మీద అయినా ఎప్పుడైనా దాడి చేస్తా అనుకుంటే ఇవాళ అన్ని సమయాలలో కూడా ఇవాళ ఈ అమెరికాకే అనుకూలంగా ఉండదండి. ఇవాళ చూస్తున్నాం దీని ద్వారా ఎంత నష్టపోతున్నారు. ప్రపంచం అంతా కూడా అమెరికా మీద ఒత్తిడి తెస్తుంది. ప్రత్యేకించి అమెరికాకు సపోర్ట్ ఉన్నటువంటి గల్ఫ్ కంట్రీస్ కూడా ఇవాళ అమెరికా మీద ఒత్తిడి తెస్తున్నాయి కదా. ఇదే ఇరాన్ వల్ల ఎంత నష్టపోతుంది ఇప్పుడు గల్ఫ్ కంట్రీస్. అదే విధంగా నేటో ఎప్పుడు కూడా అమెరికాకు ఆనాడు, రష్యాకు, అదే విధంగా వరల్డ్ వార్ ఉన్నటువంటి నాటో కూడా ఇవాళ ఇప్పుడు అమెరికా మాట వినట్లేదు. వాళ్ళందరూ చెప్పారు కదా నాటోకు విజ్ఞప్తి చేసిండు, కానీ నాటో ఎవరు కూడా స్పందించట్లేదు. ఇవాళ దీని ద్వారా అందుకే ఇవాళ ట్రంప్ ఇవాళ తన అంచనా తప్పైంది. ఇరాన్ ను తక్కువ అంచనా వేసిండు. సో ఇవాళ దానికి ప్రతిఫలం కనబడుతుంది. అదే విధంగా ఇవాళ ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ కూడా, నేను ఇంత ముందుకే చెప్పినట్టు, నరేంద్ర మోడీ కూడా నిజంగా మరి ఆయన పెద్దన్నాగా ఒక పాత్ర తీసుకోవాల్సి ఉండే. ఎందుకు నీకు వారు టెన్షన్లు ఉంది కదా, 3 నెలల నుంచి పశ్చిమాసియాలో టెన్షన్స్ ఎస్కలేట్ అవుతున్నాయని అందరికీ తెలుసు కదా. మరి నీకు ఎందుకు ఆలోచన లేదు? నీకు ఆ డిప్లొమసీ ఎక్కడ పోయింది? ఇవాళ దీని ద్వారా ప్రజలు ఎంత ఇబ్బంది పెడుతున్నారు చూడండి. గ్యాస్, ఎల్పిజి గ్యాస్ ఎంత బ్లాక్ మార్కెట్ దందా చేసి తెరలేసిందండి. ఇవాళ సిటీలలో మీరు అందరూ కూడా చూసి స్వయంగా హోటల్ అసోసియేషన్ వాళ్ళు వచ్చే మేము హోటల్స్ బంద్ చేస్తున్నాం, రెస్టారెంట్స్ అన్నారు. ఇవాళ మీకు చిన్న చిన్న హోటళ్లలో కూడా ఇవాళ రేట్లు పెరిగిపోయినాయి. ఇవాళ చాలా వరకు ఐటమ్ అండ్ ఫుడ్ అన్ని కూడా క్లోజ్ చేసిరు. ఇవాళ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఎస్పెషల్లీ పీజీ హాస్టల్ నుండి ఇప్పుడు సాఫ్ట్వేర్ లో ఇట్లా పనిచేసే రెంట్లకు ఉన్నటువంటి పీజీ హాస్టల్ మీద ఆధారపడినటువంటి యువకులు, వాళ్ళందరికీ యూత్ మీద ఇది చాలా ఎఫెక్ట్ పడుతుంది. ఇవాళ వాళ్ళంతా కూడా ఇప్పుడు నేను కూడా చూసిరు, సూరత్ నుంచి వేలాదిగా ప్రజలు తరలిపోతున్నారు. ఇవాళ ప్రజల కాలకు ఇవాళ అన్నిటి మీద ఇవాళ రేట్లు పెరిగిపోయినాయి. మరి దీన్ని ఎందుకు ముందస్తు అంచనా వేయలేకపోయింది దేశ ప్రధాని? ఏం అవసరం వచ్చిందని నువ్వు ఇజ్రాయిల్ వార్ టైంలో నువ్వు ఇజ్రాయిల్ పర్యటించినావు? ఏం నీకు తెలియదా? మరి నీకు ఇంటెలిజెన్స్ ఏమైంది? నీ ఏమైంది? నువ్వు ఎందుకు అంచనా వేయలేకపోయినావు? ఇవాళ మరి విజ్ఞప్తిని ఇవాళ ఇరాన్ కు విజ్ఞప్తి చేస్తుండు, మా నౌకల్ని షిప్లని వదిలేయండి హార్ముజ్ స్ట్రైట్ నుంచి. మరి మనకి ఇరాన్ కు ఇండియాకి ఇప్పటి బంధం కాదండి, శతాబ్దాల ఏన్సెంట్ ఇండియా నుంచి మనకు ఒక కల్చరల్ గా హిస్టారికల్ గా బాండేజ్ ఉంది. మరి వాళ్ళ అట్లాంటి ప్రతి విషయంలో కూడా ఇరాన్ మన వైపు ఉంది. చాలా విషయాలలో ఇరాన్ ఇండియాకు సపోర్ట్ ఉంది. కానీ ఇవాళ నరేంద్ర మోడీ విదేశాంగ విధానం వల్ల ఇరాన్ ను కూడా ఇవాళ మనం శత్రు దేశంగా భావించవలసి వచ్చింది కదా. కనీసం నువ్వు ఖండించలేకపోయినావు. ఇవాళ అమెరికా డిక్టేట్ చేస్తుంది మనని, ఏం చెయ్యాలో అమెరికా ట్రంప్ డిసైడ్ చేస్తాడు. ఈయనే అన్నాడు కదా ట్రంప్ నా ఫ్రెండ్ అని. హౌడీ మోడీ అని పెట్టింది ఇతనే, నరేంద్ర మోడీ ట్రంప్. మరి మన ట్రంప్ ఈ దేశంలో మనం ఏం నిర్ణయాలు తీసుకోవాలో ఇంకా నాకు అంటే భవిష్యత్తు ఊహించుకుంటే రేపు ఏ డ్రెస్ వేసుకోవాలో, ఏ ఫుడ్ తినాలో, ఏం డిసైడ్ చేయాలో కూడా ఇక అమెరికా డిసైడ్ చేస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ జరిగింది ఇండో యుఎస్ ట్రేడ్ ట్రీడ్ వల్ల ఇవాళ మన దేశ ప్రజలు నష్టపోతున్నారు. ఇవాళ మనకు ఎప్పటి నుంచో మిత్ర దేశంగా ఉన్నటువంటి రష్యా నుంచి ఆయిల్ కొంటే అమెరికా కొనొద్దంటది. నువ్వు కొనొద్దంటే ఓకే కొనం సార్ అంటావు, లేదు మళ్ళా 30 days నీకు పర్మిషన్ ఇస్తా అంటది, ఓకే సార్ అంటావు. అంటే ఎటు పోతున్నాం మనం? ఇప్పటి వరకు అమెరికా అధ్యక్షుడికి ఈ విషయాల మీద ఎందుకు నరేంద్ర మోడీ మాట్లాడలేకపోయింది? ఓపెన్ గా యుద్ధాన్ని ఖండించాలి, అమెరికా చేసినటువంటి ఇట్లాంటి యొక్క దుర్మార్గమైన చర్యని ఖండిస్తున్నామని ఎందుకు నరేంద్ర మోడీ ప్రకటన చేయలేకపోయిండు? స్వయంగా మిత్ర దేశం అండి ఇరాన్. షిప్ మన నేవీ డ్రిల్లో పాల్గొని రివర్స్ వెళ్తుంటే అటాక్ జరిగితే కనీసం ఖండించలేని సిచ్యువేషన్ లో ఉన్నాం మనం. ఇవన్నీ కూడా అందుకే నరేంద్ర మోడీ యొక్క డిప్లొమసీ ఫెయిలే కాదు, ఆయన యొక్క నాయకత్వం మీద కూడా ఇవాళ దేశ ప్రజలందరూ కూడా అనుమానాలు కలుగుతున్నాయి. ఆయన యొక్క విదేశ విధానం ఒకటే కాదండి, ఇవాళ చూడండి ఇవాళ ప్రజలు ఎంత భయాందోళనకు గురవుతున్నారు. నువ్వు ఎందుకు ముందస్తు ప్లాన్ చేయలేకపోయినావు? ఇవాళ చైనా చూడండి, మరి మిగతా దేశాలు చూడండి, వాళ్ళు ఇప్పటికే ప్రీ ప్లాన్లు ఉన్నారు. యుద్ధం వస్తే మనం దీన్ని ఎట్లా అరికట్టాలి, ప్రజలని ఇది ఏ విధంగా మనం నిల్వలు ముందే మనం స్టోరేజ్ చేసుకోవాలి. మరి నువ్వు ఎందుకు చేయలేకపోయినావు?
ఇవాళ కొంతమంది నాయకులు మాట్లాడుతున్నారు అసలు షార్టేజ్ లేదని. షార్టేజ్ లేదా అండి? బయటకు వెళ్ళండి, రోడ్ల మీదకి వెళ్ళండి, పెట్రోల్ బంక్లకు వెళ్ళండి, గ్యాస్ కు వెళ్ళండి, రెస్టారెంట్లు చూడండి ఎన్ని బంద్ అయినాయి ఇవాళ దేశవ్యాప్తంగా. ప్రజలందరూ మైగ్రేట్ అవుతున్నారు మళ్ళా, వర్క్ లేకుండా, గ్యాస్ లేకుండా. ఇవన్నిటి కూడా అందుకే ఈ దేశ ప్రధాని ఇవేమి ఆలోచించాడు ఎంత సేపు ఆయనకు. ఇవాళ మీరు చూడండి దేశమంతా ఇవాళ ప్రజలంతా ఇబ్బంది పడుతుంటే ఆయన పోయి బెంగాల్ ఎలక్షన్ లో మన పాల్గొంటాడు, బెంగాల్లో స్పీచ్ ఇస్తాడు. సో ఇది అంటే దేశం మీద ఏం జరుగుతుంది, దేశ ప్రజల యొక్క కష్ట సుఖాలలో ఈ నరేంద్ర మోడీ ఎప్పుడు కూడా భాగం కాదు. ఎమోషనల్, మళ్ళీ ఒకసారి ఎమోషనల్ డ్రామా. మనం కరోనాలో చప్పట్లు కొడితే పోయింది. ఇప్పుడు గల్గోటి యూనివర్సిటీ, ఈ గల్గోటి యూనివర్సిటీ చదువుకు వచ్చినటువంటి వ్యక్తులు గట్టర్లో గ్యాస్ తీస్తారట. మరి ఇక్కడ కూడా మేధావులు, మా అన్నలు పెద్దలు, మీరు కూడా సీనియర్ జర్నలిస్టే, మరి అందరికి తెలుసండి గ్యాస్ నుంచి, గట్టర్ నుంచి గ్యాస్ ఎక్కడైనా అవుతుందా? అది పాసిబులేనా? మరి అట్లయితే ఎందుకు మనం ఎల్పిజి షార్టేజ్ అని మనం ఎందుకు మొత్తుకుంటున్నాం? ఎందుకు బంకులన్నీ బంద్ చేస్తున్నాం? ప్రజలు ఎందుకు ఇబ్బంది పడుతున్నారు? అందుకే ఇవన్నీ కూడా డ్రామాలు కట్టి పెట్టండి నరేంద్ర మోడీ. ఇప్పటికైనా మన అందరం కూడా, ఎందుకంటే నేను ఇంత ముందుకే చెప్పండి, వార్ అనేది ఎప్పటికీ మంచిది కాదండి. అది ఎవరు చేసినా కూడా వార్ ఈజ్ ఎన్ వార్ క్రైమ్. అది ఎంత బాధ ఉంటది అనేది ఆ ఫ్యామిలీని అడగండి, నష్టపోయిన ఎటువంటి ఫ్యామిలీని, ఆ సైనికుల ఫ్యామిలీని అడగండి. ఇవాళ అందుకే ప్రపంచం అంతా కూడా శాంతిని కోరుకుంటుంది. ఇట్లాంటి టైంలో మళ్ళీ ఒకసారి ట్రంప్ తన యొక్క ఏదో డ్రామాకు, ఎందుకంటే ఎట్లాగా ఆయన వ్యూహం ఫెయిల్ అయింది ఇరాన్ లో, ఇప్పుడు ఏం చేయలేక నేను 5 రోజుల విరామాను. మరి ఎక్కడ టాక్స్ జరుగుతున్నాయి? ఐఆర్జీసీ ఎక్కడ కూడా ఇప్పటి వరకు ఒక్క స్టేట్మెంట్ ఇవ్వలేదండి టాక్స్ గురించి. వాళ్ళు ఎంతసేపు వాళ్ళు మాట్లాడింది టర్కీతోటి మాట్లాడారు తప్ప ఎక్కడ కూడా అమెరికాతోటి ఎక్కడ కూడా ఇప్పటి వరకు చర్చలు జరగలేదు. ఇదన్నిటి కూడా ప్రపంచాన్ని డైవర్ట్ చేయడానికి ఇవాళ, ఎందుకంటే అమెరికా యొక్క తన యొక్క ఫెయిల్డ్ డిప్లొమసీ ఇవాళ ప్రపంచం ముందు ఎక్స్పోజ్ అయింది. తప్పుడు విధానాలు ఇవాళ ఎక్స్పోజ్ అయినాయి. దీన్ని కప్పిపుచ్చుకోవడం కోసం మళ్ళా ఆయన కొత్త డ్రామాకు తెరలేపిండు. ఎందుకంటే ఇక ఎస్కేప్ కాలేడు. అమెరికా ప్రజలే ఇవాళ వ్యతిరేకంగా ఉన్నారు. ఇవాళ రేపు జరగబోయే ఎలక్షన్స్ ఉన్నాయి అమెరికాలో కూడా, అక్కడ ప్రజలు కూడా వ్యతిరేకంగా ఉన్నారు. సో అందుకే ఇవాళ ఆయన కొత్తగా ఇది డ్రామా జరుగుతుంది. అయినా కూడా ఇవాళ ప్రపంచం అంతా కూడా గమనిస్తుంది. నేను మీ ద్వారా కూడా, జీ న్యూస్ ద్వారా కూడా విజ్ఞప్తి చేస్తున్నా, వార్ అనేది మంచిది కాదు. ఈ దేశ ప్రధాని అంత ముందుకే చెప్పిన, ఆనాడు నెహ్రూ తీసుకుంటూ జవహర్లాల్ నెహ్రూ గారు, మరి ఈ దేశ ప్రధాని ఎందుకు కూడా ఒక ఆల్టర్నేటివ్, ఒక ఫోర్స్ తయారు చేయడు? ప్రపంచానికి ఒక శాంతి సాధి, ఎందుకంటే గౌతమ్ బుద్ధ నుంచి మనం ఈ ప్రపంచానికి ఒక శాంతిని ఇచ్చినాం. ఆ శాంతిని నెహ్రూ గారు కంటిన్యూ చేసిండు అలీన ఉద్యమం ద్వారా. మరి ఇవాళ నరేంద్ర మోడీ ఎందుకు మాట్లాడు? మిత్రదేశం అని ఇవాళ ఇరాన్ గురించి ఇప్పుడు మాట్లాడుతుండు. మరి ఇంత ముందుకు 20 రోజుల నుంచి వారు జరుగుతుంటే ఎందుకు ఖండించలేదు? ఏ దేశమైన సార్వభౌమత్వం మీద, ఏ దేశ సార్వభౌమత్వం మీద ఎవరు దాడి చేసినా కూడా అది ఖండించవలసిన విషయం. ఇవాళ మనం అమెరికా మనని కంట్రోల్ చేస్తుంది, దీన్ని కూడా ఖండించాలి కదా. అమెరికా ఎవరన్నీ డిసైడ్ చేయడానికి? ఏం మనకు ఈ దేశ రాజ్యాంగం గణతంత్ర రాజ్యం కదా, రిపబ్లికన్ కంట్రీ కదా. మరి అమెరికా ఎట్లా డిసైడ్ చేస్తుంది మనని? ఏం దీని గురించి? అందుకే నేను మై ద్వారా మేధావులందరూ కూడా, మనందరం కూడా ఇప్పుడు జాగ్రత్తగా మనం ఆలోచించాలి. ఎందుకంటే ఇది ఒకరి మీద దాడి కాదండి, ఈ దేశ సార్వభౌమత్వం మీద దాడి జరుగుతుంది. రేపు ఇట్లనే పోతే ముందు ముందు అమెరికా మొత్తం మనం డిసైడ్ చేస్తుంది. మనం ఏం చేయాలి, ఏం తినాలి, ఎక్కడ కొనాలి, ఎవరితోటి అగ్రిమెంట్ చేసుకోవాలి, ఇవన్నీ అమెరికా డిసైడ్ చేస్తారు. అందుకే ఇప్పటికైనా ఈ దేశ ప్రధాని మారాలి, మనకున్నటువంటి అటానమస్ గా డిసిషన్ తీసుకోవాలి. ఈ దేశ సార్వభౌమత్వాన్ని, నరేంద్ర మోడీ ఈ దేశ ప్రధాని ఒక పార్టీకో వ్యక్తికో సంబంధించిన వ్యక్తి కాదు, ఈ దేశ ప్రధానిగా మాట్లాడాలి ఆయన. ఈ దేశ సార్వభౌమత్వాన్ని ప్రపంచానికి, మన అటానమస్, మన ఇండిపెండెంట్ ని ప్రపంచానికి తెలియజేయాలి కదా. కానీ అవి ఏమీ జరగట్లేదు నరేంద్ర మోడీ. ఓకే అండి. ఎస్ మస్తాన్ రావు గారు, మీరు ఫైనల్ గా మీ కంక్లూజన్ ఏంటి? నేనైతే ట్రంప్ ప్రకటన అనేది ఏంటంటే, ఇతర దేశాల్లో వస్తున్న ఒత్తిడి కావచ్చు, స్వదేశాల్లో వస్తున్న ఒత్తిడి కావచ్చు, అనుకుంటారు ఒక ప్రపంచ ఆర్థిక పరిస్థితి, ఆర్థిక వ్యవస్థలు కూడా కుదేలవటం కావచ్చు. ఎందుకంటే ట్రంప్ ప్రకటన తర్వాత చూస్తే మనకి క్రూడ్ ఆయిల్ ధరలు కానీ, స్టాక్ మార్కెట్లు కానీ, ఇట్లాంటివన్నీ కూడా పైకి వెళ్ళిపోయినాయి. బంగారం, వెండి ధరలు కానీ ఇవన్నీ చూస్తే కూడా ప్రభావితమై మళ్ళీ ఇరాన్ ఏదైతే దాని మీద క్లారిటీ ఇచ్చిందో మళ్ళీ యథాస్థితికి వచ్చింది. అంటే ట్రంప్ ప్రకటన వెనకాల ఏంటంటే, ఒకటి ఒత్తిడి నుంచి దూరం కావడం, ఒకటి రెండు ఇట్లాంటి ఆర్థిక వ్యవస్థల్ని